హలో గాయ్స్, ఎలా ఉన్నారు? నేనైతే 4 చెట్లు 6 మొక్కలతో చాలా పచ్చగా ఉన్నాను. చూసారా మా సన్నజాజి చెట్టుని? మా ఇంటికి జడ వేసినట్టుంది కదా. దీనివల్ల మా ఇంటి ముందు సందడి కూడా పెరిగిపోయింది. నైట్ వాక్ వచ్చేవాళ్ళు మీ వీధిలో వెళ్తుంటే మంచి వాసన వస్తుంది అంటుంటే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. దీనిని మా నాన్న వాళ్ళు తీసుకొచ్చి వేశారు. మా నాయుడుపేటలో అయితే ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో ఉంటుందండి ఈ చెట్టు. ఇది చాలా చిన్న మొక్కగా ఉన్నప్పుడు ఐరన్ కమ్మిలు ఉంటాయి కదా, అవి ఒక 6 తీసుకొచ్చి అక్కడ రౌండ్గా గుచ్చి దానికి థ్రెడ్స్ ఒక జడలాగా కట్టి చిన్న చిన్నగా అల్లించడం స్టార్ట్ చేశాను అనమాట. అది వన్స్ కొంచెం తీగలు విడిచిన తర్వాత మన టెంకాయ పీస్ తాళ్ళు ఉంటాయి కదా, ఆ తాళ్ళని ఆ కమ్మిలకి కట్టేసేసి సపోర్ట్ ఇచ్చాను అల్లుకునేదానికి. ఇక్కడ పైన చూసినట్లయితే ఈ గోడ పైన కూడా ఇటుకరాలు పెట్టాను అనమాట. ఎందుకంటే కొంచెం హైట్ వస్తుందని, అది అల్లుకునేదానికి ఈజీగా ఉంటుందని. వాటిని తీసుకొచ్చి కింద బరువు పెట్టాను, కదలకుండా ఉండేదానికి, తాడు కదలకుండా ఉండేదానికి. ఆ సన్నజాజి తీగలు ఏంటంటే కిందకి అల్లుకోవట్లేదు, సో అందుకని సెట్ ఆఫ్ థ్రెడ్స్ని కొంచెం స్లాంటింగ్గా పెట్టాల్సి వచ్చింది. అలా పైకి అల్లించాను అది. ఇక అంటు విషయానికి వస్తే కింద మనకు కొన్ని తీగలు స్టార్ట్ అవుతూ ఉంటాయి కదా, కొత్త తీగలు. వాటిని కొంచెం మట్టి తవ్వి ఒక బరువు, ఒక రాయి లాంటి బరువు ఏదైనా పెట్టాము అంటే అవి ఆ నాట్స్ నుంచి కొంచెం రూట్స్ అనేటివి ఫామ్ అవుతాయి. అవి మనము కట్ చేసుకొని ప్లాన్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే జస్ట్ మీకు చూపించేదానికి ఇంతకుముందు మా ఫ్రెండ్ అడుగుంటేను తన కోసమని ఒక అంటు తొక్కాను, సో అది మీకు చూపిద్దామని ఇది ఓపెన్ చేశాను అనమాట. సన్నజాజి చెట్టు అంటు తొక్కకపోయినా నేరుగా ఒక ముదురు కొమ్మ తీసి పెట్టేసినా కానీ బాగా బతికేస్తుంది. కాకపోతే ఇదేంటంటే జస్ట్ సేఫ్ సైడ్ అనమాట. ఎండల్లో అలాంటప్పుడు జస్ట్ ఆల్రెడీ మదర్ ప్లాంట్కే రూట్స్ ఫామ్ అయింటే కొంచెం ఈజీగా బతికేస్తుంది అని అంటు తొక్కుకోవచ్చు. అది 2 ఫ్లోర్స్లో అల్లించడం వల్ల ఆ మధ్యలో ఉండే పూలన్నీ మాకు అందవు, అలానే వదిలేస్తామన్నమాట. ఈ పైన పూలు మాత్రం కోసుకొని కట్టుకొని పెట్టుకుంటాము. నిన్న సాయంత్రం కట్టుకొని పెట్టుకుంటే పార్క్ క్లీన్ చేసే ఆవిడ, ముడుచుకుంటావమ్మా పూలు, నీకో విషయం చెప్తాను, మల్లె పువ్వు మన మనసు ఒక్కటే, అదే మధ్యాహ్నానికి వాడిపోతుంది, మనసు కూడా మధ్యలోనే మారిపోతుంది అనింది. అబ్బో ఇదేదో భలే ఉందే, మనం యాడ్ చేసుకోవచ్చు అని అనుకున్నాను అనమాట. ఇదండి మా సన్నజాజి చెట్టు విశేషాలు. ఒకవేళ మీరు కానీ ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ చేసుకోండి. అట్లాగే ఓ లైక్, ఓ కామెంటో ఏదో ఒకటి చేసుకోండి. ఇలాంటి మంచి మంచి కబుర్లతో, అందమైన మొక్కలతో ఇంకొక వీడియోలో కలుద్దాము. ఉంటామని, బాయ్.